వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఐటీ రైట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే. ఏకకాలంలో 2 బ్యానర్లకు సంబంధించినటువంటి కార్యాలయాల మీద, అలాగే ఆ నిర్మాతలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ సిబ్బంది ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ 55 మంది ఐటీ అఫీషియల్స్ రైడ్స్ నిర్వహించడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఐటీ రైట్స్ జరుగుతూ ఉండగా, ఇంకోవైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ జరుగుతూ ఉండటం చాలామంది దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి. దిల్ రాజుకు సంబంధించినటువంటి కార్యాలయాలు అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఆ బ్యానర్కి సంబంధించినటువంటి కార్యాలయాలతో పాటు పుష్ప 2 నిర్మాతలైనటువంటి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ కార్యాలయాలు ఇళ్లలోనూ కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. మనందరికీ తెలుసు, పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలై ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి సినిమాగా ఒక చరిత్ర సృష్టించిందని చెప్పేసి నిర్మాతలు గర్వంగా చెప్పుకుంటూ ఉండటం మనం చూస్తున్నాం. అందువల్ల వాళ్ళు ఐటీ దృష్టిని ఆకర్షించారు అని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది. అలాగే ఇంకొక పక్క రీసెంట్గా సంక్రాంతి సీజన్లో 2 సినిమాల్ని రిలీజ్ చేసినటువంటి దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఒక సినిమా గేమ్ చేంజర్, ఇంకో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా 3 సినిమాలు అంటే సంక్రాంతికి విడుదలైనటువంటి 3 సినిమాల్లో విజేతగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. చాలా వేగంగా 200 కోట్ల రూపాయల మార్కును అందుకున్నటువంటి రీజనల్ ఫిలింగా అది ఒక చరిత్ర సృష్టించింది. ఇదివరకు అలవైకుంఠపురంలో సినిమా మీద ఉన్నటువంటి రికార్డ్ ఏదైతే ఉందో 1 వీక్లో 180 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఒక చరిత్ర సృష్టిస్తే, దాన్ని ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్రేక్ చేయటం అనేది ఒక విశేషంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అంటే ప్రేక్షకుల్లో అత్యధికంగా ఇమేజ్ ఉన్నటువంటి, క్రేజ్ ఉన్నటువంటి స్టార్లని పక్కకు నెట్టి మరి ఒక సీనియర్ హీరో అయినటువంటి రీసెంట్లో అంతగా ఫామ్లో లేనటువంటి విక్టరీ వెంకటేష్ ఆ ఫీట్ సాధించడం ఇప్పుడు అందరినీ కూడా విస్మయానికి గురి చేస్తుంది. మరి ఆ సినిమా వల్లే దిల్ రాజు ఆ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని మొదట అనుకున్నారు. కానీ అది కాదు, గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల ఆ సినిమా రిలీజ్ అయినటువంటి విధాలు చాలా స్మూత్గా, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా చాలా స్మూత్గా రిలీజ్ అయిందనే విషయం తెలిసి ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఒక వార్త బయటికి వస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు 2 సంస్థల్లోనూ కూడా ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మొదట దిల్ రాజుకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో, అలాగే ఆయన సోదరుడైనటువంటి శిరీషు, అలాగే రాజు కుమార్తె హన్షితారెడ్డి వీళ్ళ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయని విషయం తెలిసినప్పుడు బయటకు రాగానే దీనిపైన అల్లు ఆర్మీ సోషల్ మీడియాలో అంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కొంతమంది దాని మీద ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఫేక్ కలెక్షన్స్ వల్లే ఆ ఐటీ రైట్స్ జరుగుతున్నాయని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది సోషల్ మీడియాలో ఆ కామెంట్లు చేయటం, అభిప్రాయాలు వ్యక్తం చేయటం, ఇవి వైరల్గా మారటం రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఆగ్రహాన్ని తెప్పించాయంటున్నారు. అందుకని మైత్రి మేకర్స్ ఆ బ్యానర్ సంబంధించినటువంటి కార్యాలయాలు ఇళ్ల మీద జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్నటువంటి వాళ్ళ కార్యాలయం మీద దాడులు జరుగుతున్నాయనే విషయం బయటకు వచ్చినప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ వాళ్ళకి రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చింది. మీరు పుష్ప 2కు సంబంధించి మీ నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్
పెట్టడం వల్లే ఇప్పుడు మళ్ళీ మీ నిర్మాతల కార్యాలయాల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు ప్రతిగా స్పందిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇలా ఐటీ రైట్స్ కూడా ఆ ఫ్యాన్స్ మధ్య ఆ వారిని సృష్టిస్తోందని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇలాగా సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతూ ఉండటం అనేది ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి వార్లు ఆపేయండి అని చెప్పేసి చాలామంది వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే ఈ నెగటివిటీని స్ప్రెడ్ చేయడానికి అలవాటు పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ సందర్భం వచ్చినప్పటికీ కూడా తమకి అనుకూలంగా మాట్లాడుతూ సో అవతలి హీరోని ఇబ్బంది పెట్టి వాళ్ళని డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండటం అనేది ఒక అలవాటు కింద మారినట్లు మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఆఖరికి దిల్ రాజు వర్సెస్ మైత్రి మూవీ మేకర్స్ అన్నట్లుగా కూడా పరిస్థితి తయారైందని చెప్పేసి ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం. అంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో దిల్ రాజు మోలో పని చేస్తున్నాడనే అభిప్రాయంతో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు దాంట్లోకి డిస్ట్రిబ్యూషన్లోకి అడుగు పెట్టారు అంటూ ఆ మధ్య ఒక వార్త బాగా సర్క్యులేట్ అయింది. సో అందు గురించి వాళ్ళు తమ సినిమాలకు సంబంధించి సో దిల్ రాజుకి ఇవ్వకుండా వాళ్ళే తెలంగాణలో రిలీజ్ చేసుకుంటూ ఉండటం, వాళ్ళకంటూ వాళ్ళ బయ్యర్లని వాళ్ళు తయారు చేసుకోవటం కనిపిస్తూ ఉందని చెప్పేసి సో వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ సినిమాలు అయితే నిర్మిస్తున్నారో ఆ సినిమాలని వాళ్ళు స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేయటమో లేదంటే వాళ్ళ బయ్యర్లకి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లకి ఇవ్వటమో చేస్తూ వస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈవెన్ వాళ్ళు ఎగ్జిబిషన్ రంగంలో కూడా అడుగుపెట్టారు. హైదరాబాద్తో పాటు మరికొన్ని ఏరియాల్లో కూడా వాళ్ళు థియేటర్లను లీజుకు తీసుకొని సో మైత్రి అనే పేరు పెట్టుకొని ఆ థియేటర్లు ఏ పేరైతే ఉండే వాటిని జోడించి ఆ థియేటర్లకి ఆ పేరు పెట్టడం మనకు కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ బాలానగర్లో ఉన్న విమల్ థియేటర్ని ఇప్పుడు మైత్రి విమల్గా దాన్ని పరిగణిస్తూ ఉన్నారు. సో అలా ప్రొఫెషనల్ అంటే వృత్తిపరంగా ప్రొఫెషనల్గా ఇలా ఇద్దరు రెండు పెద్ద సంస్థలు ఈ విధంగా పోటీ పడుతూ ఉంటే ఇంకో పక్క హీరోల మధ్య కూడా అలాంటి వాతావరణం. అల్లు అర్జున్ సో ఆయన తను ఆర్మీ అని చెప్పేసుకున్నటువంటి వాళ్ళు ఆ ఫ్యాన్స్, ఇప్పుడు అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్, వీళ్ళ మధ్య ఉన్నటువంటి సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఆ యుద్ధం ఏదైతే ఉందో అది ఏ విషయం వచ్చినప్పుడు కూడా ఏ అంశం వచ్చినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకొని ఆ రచ్చకెక్కడం అనేది మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు అదే పరిస్థితి. వాళ్ళ సినిమాని ఆ నిర్మాతల మీద రైట్ చేస్తేనేమో వీళ్ళు దాన్ని అనుకూలంగా మార్చుకొని దాని మీద బురద చల్లటం, అలాగే యువతల వాళ్ళ మీద రైళ్లు జరుగుతుంటే అవతల వాళ్ళు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని బురద చల్లటం, ఇదంతా కూడా ఈ ఫ్యాన్స్ వారు అనేది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మారిందని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. దీనికి మంగళం పాడాల్సినటువంటి ఈ యుద్ధానికి సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్ వారికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చెప్పేసి విఘ్నులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు తెలుసుకోవాలి, ఇదంతా కూడా ఇది సినిమాకి అంతిమంగా చేటు చేస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి అభిమానులు వాళ్ళ మాటల్ని ఆలకిస్తారా లేదా చూద్దాం.